1960లో జపాన్లోని సెయిచో మత్సుమోటో అనే ఒక రచయిత ఉండేవాడు. అతను కురై జుకై అనే ఒక నవల రాశాడు. కురై జుకై అంటే అది జపనీస్ లో కలుపు అడవి లేదా బ్లాక్ సీ ఆఫ్ ట్రీస్ అని అర్థం. అయితే ఆ నవల్లో అతను ఏం రాశాడో తెలుసా? ఒక సాధారణమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు సయోకో. ఆ అమ్మాయి తన జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. తనకున్న సమస్యలతో చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. సో తనకున్న ఒకే ఒక ఆప్షన్ సూసైడ్. సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. దగ్గరలో ఉన్న ఎవోకిగారా ఫారెస్ట్ కి వెళ్లి తను అనుకున్నట్టే సూసైడ్ చేసుకుంది. ఇలా జరిగిందని ఆ నవల్లో రాశాడు. అయితే ఈ పుస్తకం వచ్చిన కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఆ అడవిలో సూసైడ్స్ అనేవి పెరిగాయంట. ప్రతి వారం ఎవరో ఒకరు ఆ అడవిలో చనిపోయేవారు. కానీ అక్కడ వెళ్లిన వారిలో కొంతమంది బాడీస్ కూడా దొరకలేదంట. ఇలా ప్రతి సంవత్సరం సుమారు 100 మంది వరకు కూడా ఆ అడవికి వెళ్లి సూసైడ్ చేసుకునేవారు. అయితే 2003లో ఒకే సంవత్సరం 105 డెడ్ బాడీస్ అనేవి కనుక్కున్నారు. అలాగే 2010లో మొత్తం 200 సూసైడ్ అటెంప్ట్స్ రికార్డ్ అయ్యాయి. దీని తర్వాత నుండి ఆ అడవికి ది సూసైడ్ ఫారెస్ట్ అని పేరు వచ్చింది. అయితే